సో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మన మొబైల్లో డ్యూయల్ యాప్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫేస్బుక్లో రెండు కానీ అదే వాట్సాప్ రెండు కానీ లేకపోతే ఏదైనా గేమ్ అనుకోండి, గేమ్స్ అయినా మనం రెండు అకౌంట్లుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్గా రెండు అకౌంట్లుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక యాప్ని మనం డబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ని మనం ఈరోజు చూడబోతున్నాం. కొన్ని మొబైల్స్ అయితే డిఫాల్ట్గా ఇచ్చుంటారు. సో మనకి ఒక డిఫాల్ట్గా ఇవ్వకపోతే మనం ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ వచ్చే ఏ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో దీనికోసం మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. యాప్ నేమ్ వచ్చి ప్యారలల్ స్పేస్. మీరు చూడొచ్చు ఇక్కడ ప్యారలల్ స్పేస్. ఈ యాప్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డ్యూయల్ యాప్స్ కోసం. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి పర్మిషన్ అలౌ చేయమంటుంది. పర్మిషన్ అలౌ చేసేద్దాం. అలౌ చేసిన తర్వాత మనకి కొంచెం లోడింగ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ వచ్చింది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లోన్ యాప్స్ అని ఉంది, అంటే మనం యాప్స్ని రెండింటినీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే మనకి మన మొబైల్లో ఉండేది వచ్చి అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడొచ్చు మీరు ఫేస్బుక్, వాట్సాప్, ఐఎంఓ, క్రోమ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి. నేను క్రోమ్ ఒకటి, వాట్సాప్, ఫేస్బుక్ని డ్యూయల్ యాప్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ యాడ్ టు ప్యారలల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి పర్మిషన్ అలా చేసేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి పర్మిషన్ అలా చేసిన తర్వాత మనకి 3 యాప్స్ వచ్చేసాయి. ఇంకా ఏదైనా మనకి యాప్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి లెస్ మీద క్లిక్ చేసి మన మొబైల్లో ఉండే యాప్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. మీకు ఏ యాప్ కావాలో మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఇందులో మనకి గేమ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్జీ కూడా ఉంది. పబ్జీ కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే 2 అకౌంట్లు యూజ్ చేసుకొని రెండు యాప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అలా చేయండి. అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 64 బిట్ని ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మన మొబైల్ని బట్టి ఉంటుంది. మీది ఒకవేళ 64 బిట్ మొబైల్ కాకపోతే మీరు దీన్ని ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు వాట్సాప్. ఓకే, లోడింగ్ అయిపోయింది. చూడొచ్చు మీరు ఇక్కడ యాక్సెప్ట్ మీద అగ్రీ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మనం కొత్తగా వేరే వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు వాట్సాప్ ఉంది. అదేవిధంగా మనం ఫేస్బుక్, క్రోమ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఫేస్బుక్ మీద క్లిక్ చేశాను. ఇది కొంచెం లోడింగ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చూడొచ్చు మీరు ఫేస్బుక్ కూడా మనకు కొత్త యాప్ లాగా ఓపెన్ అయిపోయింది. సో ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డ్యూయల్ యాప్స్ కోసం. ప్రతి యాప్ని మనం డ్యూయల్ యాప్స్కి యూజ్ చేయొచ్చు. ఏదైనా అది యాప్ అయినా కావచ్చు, గేమ్ అయినా కావచ్చు, ఇదేనైనా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వచ్చే ఏ అప్డేట్ని మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాబాయ్ నౌ.